తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ ప్లాన్ చేస్తుందా? మంత్రుల్లో మాజీల ఏది ఎంతమంది? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో ఎంతమందిని మినిస్టర్ ఛాన్స్ వరించే అవకాశం ఉంది? 1-2 పదవులు ఖాళీగా ఉంచి అసంతృప్తులు చల్లార్చే ప్రయత్నం చేస్తారా? పార్టీ మారిన వారిలో ఎవరికైనా మినిస్టర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉందా? రీషఫుల్ లేదా ఎక్స్పాన్షన్స్ లో సీఎం రేవంత్ కు హైకమాండ్ ఫ్రీడమ్ ఇస్తుందా? లేదా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సీల్డ్ కవర్ లో పేర్లు వస్తాయా? మొత్తానికి మునుముందు జరిగేది మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ అనేది తేల్చుకోలేక అటు మంత్రులు ఇటు కాబోయే మంత్రులు టెన్షన్ పడుతున్నారనేది ఆఫ్ ది రికార్డ్ టాక్. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ప్రకటన తెలంగాణలోని అధికార కాంగ్రెస్ లో కొంతమందికి ఎగిరి గంతేసినంత సంబరంగా అనిపించిందట. తెలంగాణలో సర్కారు కొలువుదీరి 17 నెలలు దాటిపోతున్నా పూర్తిస్థాయి మంత్రి మండలి లేదు. రేపు మాప చేస్తామని హైకమాండ్ ఫీలర్లు వదులుతున్న సమయంలో వారు ప్రకటన రావడంతో నేతల గుండెలు జల్లుమన్నాయట. అయితే ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ ప్రకటనతో దేశంలో మళ్లీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ కామన్ కావడంతో కేబినెట్ ఎక్స్పెన్షన్ ఉంటుందనే మాట వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ కోసమే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వివరించినట్లుగా పొలిటికల్ గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కేది ఎవరికి అనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి కొత్తగా వస్తున్న టాక్ ఏంటంటే మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని, పాత వాళ్లలో కొందరికి ఉద్వాసన తప్పదని, మరికొంతమందికి శాఖల మార్పు తప్పదని, కొత్తగా వచ్చే వారికి కీలక పోర్టుఫోలియోలు ఉంటాయనే టాక్ వస్తోంది. మామూలుగా ఏ మార్పులు లేకుండా జరిగితే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని 4 ఉమ్మడి జిల్లాలకు ఈసారి పదవులు దక్కుతాయనే ప్రచారం ఉంది. రాజధాని నగరమైన హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారికి తప్పక మంత్రి పదవులు ఇస్తారని ఆయా ప్రాంతాల నేతలు గట్టిగా నమ్ముతూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 4 జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులదే ఆడిందే ఆట పాడిందే పాటలా ఉందని లోకల్ ఎమ్మెల్యేలు ఫీల్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సామాజిక వర్గాల వారిగా నార్త్, సౌత్, సెంట్రల్ తెలంగాణ ప్రాంతాలుగా కొత్త మినిస్టర్లు, పోర్టుఫోలియోలపై చర్చ జరుగుతోంది. పార్టీలు సీనియర్లుగా, హైకమాండ్ లాయల్టీ పర్సన్స్ గా, సీఎం చాయిస్ మెంబర్స్ గా, ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ పరంగా అమాత్య యోగం ఎవరెవరికి దక్కుతుంది అనే లెక్కలు కూడా వేసుకుంటున్నారు. కొత్తగా మంత్రివర్గ విస్తరణతో పాటు పాతవారిని మార్చాలనుకుంటే భారీ స్థాయిలోనే పునర్వ్యవస్థీకరణ ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాల వారిగా ఖమ్మం జిల్లా నుంచి 3, పాలమూరు నుంచి 2, వరంగల్ నుంచి 2, కరీంనగర్ నుంచి 2, మెదక్ నుంచి 1 మంత్రివర్గంలో ఉన్నారు. ఇందులో 7 ఓసీలు, అందులో 4 రెడ్లు, కమ్మ, బ్రాహ్మణ, వెల్మ ఉన్నారు. బీసీ కోట నుంచి 2, ఎస్సీ కోట నుంచి 2, ఎస్టీల కోట నుంచి 1 ఉన్నారు. సామాజిక సమతుల్యత పాటిస్తే బీసీ కోట పెంచాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది. అందులో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కమ్యూనిటీల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం మున్ముందు ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో 18 మందికి మాత్రమే మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది. 6 ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే 4 జిల్లాలకు మంత్రులు లేరు. బీసీ కులాల్లో గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, పద్మశాలి నియోజకవర్గం నుంచి కొండా సురేఖ ఉన్నారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న యాదవ, ముద్రాజ్, మున్నూరు కాపు, అలాగే అత్యంత వెనుకబడిన ఎంబీసీ కులాల వారిలో ఒకరికి, ముస్లిం సామాజిక వర్గం నుంచి ఒకరి చొప్పునైనా మంత్రి పదవులు దక్కితేనే రాహుల్ గాంధీ చెప్పినట్లు సామాజిక వాటా నినాదం నిజమవుతుందనే మాట వినిపిస్తోంది. అయితే ఈ లెక్కనే చూసుకుంటే 5 కొత్త వారికి, అందున బీసీ మైనారిటీలకు దక్కాల్సి ఉంది. అలాగే సంఖ్యాపరంగా చూస్తే ఎస్సీ ఎస్టీలో మరో కేబినెట్ బెర్త్ దక్కాల్సి ఉందని ఆయా వర్గాల డిమాండ్. దీంతో కొత్త కేబినెట్ మొత్తం సోషల్ ఇంజనీరింగ్ ఈక్వేషన్స్ తో నిండిపోవాల్సి ఉంటుంది. మినిస్టర్ పొజిషన్ కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి గట్టిగా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కోటాలో, మల్రెడ్డి రంగారెడ్డి రాజధాని నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఒంటి చేత్తో గెలిపించారనే స్లోగన్తో రాజగోపాల్ రెడ్డి అటు ఢిల్లీలో ఇటు సీఎం దగ్గర మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక ఎస్సీ కోట, అందులో మాల సబ్ కోటాలో గుడిసెల బ్రదర్స్ వివేక్, వినోద్ ఇద్దరు పోటీ పడుతున్నారు. అలాగే ఆదిలాబాద్ కోటాలో ప్రేమ్ సాగర్ రావు తనకు ఈసారి మంత్రి పదవి ఇవ్వకుంటే ఊరుకోను అంటున్నారు. ఇక మైనారిటీల నుంచి నాంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఫిరోజ్ ఖాన్కు సైతం ఎమ్మెల్సీ కోటా ఇచ్చి మినిస్టర్ చేస్తారని ఆ మధ్య చర్చ జరిగింది. ఇవన్నీ నెరవేరాలంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తేనే సాధ్యమనే మాట వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ అనేది కొత్త వారికే కాదని, కొందరికి శాఖల పనితీరు, కొందరి వ్యవహార శైలి,
పొలిటికల్ అడ్జస్ట్మెంట్స్ వంటి అంశాల ఆధారంగా అమాత్యులు కొందరిని తప్పించక తప్పదనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా బీసీ కోటాలోని మంత్రుల్లో ఆ మధ్య కొండ సురేఖ, అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై నోరు జరగడం ఆమె పదవికి ఎసరు తెస్తుందని, ఎప్పుడు విస్తరణ జరిగినా ఆమెకు ఉద్వాసన తప్పదనే ప్రచారం జరిగింది. ఇటు పొన్నం ప్రభాకర్ వ్యవహార శైలిపైన సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు ఫీలర్లు వచ్చాయి. ఆయనను తప్పించి ఆయన సామాజిక వర్గంలోని సీనియర్లకు పగ్గాలు అప్పజెప్పినా ఆశ్చర్య పొనక్కర్లేదని మాట వినిపించింది. అయితే బీసీ కోటాలో డిప్యూటీ సీఎం పొజిషన్ ఎక్స్పెక్ట్ చేసిన పొన్నం మంత్రి పదవి సేఫ్గానే ఉంటుందనేవారు లేకపోలేదు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉండడంతో మిగతా జిల్లాలకు అవకాశం లేకుండా పోతుందని, అందులో ఒకరిని తప్పించే అవకాశం ఉందనే మాట కూడా చక్కర్లు కొడుతోంది. ఆ 3లో సామాజిక వర్గాల వారిగా పొంగులేటిని తప్పిస్తే రెడ్డి కోటాకు వచ్చిన నష్టమేమీ లేదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సర్కారు బిల్లుల్లో ఎక్కువ భాగం పొంగులేటి కాంట్రాక్టు సంస్థలకే పోతున్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలంటే పొంగులేటి ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. మరీ తేడా వస్తే అటు నల్గొండ జిల్లా నుంచి, ఇటు రాజధాని హైదరాబాద్ నుంచి, అటు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ నుంచి ఎవరో ఒక రెడ్డికి అవకాశం ఇస్తారని ఆ సామాజిక వర్గ పొలిటికల్ లీడర్లో టాక్ నడుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి అటు ప్రేమ్ సాగర్ రావు, ఇటు దేవంగత వెంకటస్వామి తనయులు వివేక్, వినోద్ పోటీ పడుతున్నారు. మాలా మాదిగ వర్గీకరణ దెబ్బతో ఒకరికి మంత్రి పదవి గ్యారంటీ అని నమ్ముతున్నారు. మరోవైపు జిల్లా కోట వారీగా చూసుకుంటే ప్రేమ్ సాగర్ రావుకు బెర్త్ కన్ఫర్మ్ కాకపోవచ్చు. దీంతో సాగర్ రావును మినిస్టర్ పోస్టు కోసం పాలమూరులోని ఆయన సామాజిక వర్గం నేత జూపల్లి కృష్ణారావుని తప్పించే ఛాన్స్ ఉందనేది కమ్యూనిటీ టాక్. పాలమూరులో ఎటు సీఎం ఉన్నందున మరో మంత్రి అవసరం లేదు అనేది జూపల్లిని తగ్గించేందుకు సపోర్టివ్ వర్షన్. మరోవైపు క్యాబినెట్లో బెర్త్ కోసమే కారు పార్టీ వీడి కాంగ్రెస్లో కలిసిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరికైనా అవకాశం వస్తుందా అనేది కూడా తేల్చాల్సిన విషయం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధరబాబు, దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావుకు ప్రస్తుతానికైతే వచ్చిన ముప్పేమీ లేదని వారి వారి కమ్యూనిటీల్లో పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఇక నల్గొండలో 2 మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అండర్స్టాండింగ్ ఉందనే ప్రచారం జరుగుతుంది. సీఎం సిస్టర్గా పిలుచుకునే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క సేఫ్ జోన్లో ఉన్నట్లుగా ఫీలర్లు వస్తున్నాయి. ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నా దేవుడు లాంటి హైకమాండ్, పూజార్ లాంటి సీఎం ఇద్దరు కనుకరిస్తేనే మంత్రి పదవి దక్కుతుందనేది ప్రాక్టికల్గా ఆలోచించేవారి అభిప్రాయం.